నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మరో 5 ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్. మిగిలిన 8 స్థానాలపై మథనం, ఆచితూచి ఎంపిక. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జోరందుకుంటున్న వలసలు. నేతలను కాపాడుకునేందుకు భారాస అవస్థలు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ కమిటీ ముమ్మర దర్యాప్తు. ఇంజనీర్లు, గుత్తేదారుల ప్రతినిధులపై ప్రశ్నల వర్షం. విశాఖలో లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ రాకెట్ బట్టబయలు. నిర్ధారించిన సీబీఐ. బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్. ఢిల్లీ మద్యం కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్ట్. ఖండించిన విపక్షాలు. భాజపాపై ఘాటు విమర్శలు. రాష్ట్రంలో మరో 5 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. అంతకుముందు 4 ఎంపీ సీట్లను పేరు ఖరారు చేయగా మరో 8 చోట్ల అభ్యర్థిత్వాలపై మథనం సాగుతోంది. 12 స్థానాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఏఐసీసీ సామాజిక సమీకరణాలు, బలాబలాలను బేరీజు వేసుకుని ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. రాష్ట్రంలో మరో 5 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ఏఐసీసీ ప్రకటించింది. ఇప్పటికే 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసిన కాంగ్రెస్ మరో 5 స్థానాలకు పేర్లను ప్రకటించింది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, చేవెళ్ల నుంచి గడ్డం రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూలు నుంచి డాక్టర్ మల్లు రవి పేర్లు ఖరారు చేసింది. 2 విడతల్లో మొత్తం 9 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ఎంపిక చేయగా మరో 8 సీట్లకు రేసుగుర్రాల్ని ఎంపిక చేసే పనిలో అధిష్టానముంది. మిగతా స్థానాలకు ఎక్కువ మంది ఆశావాహులు పోటీపడ్డం, ఏకాభిప్రాయం కుదరక జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. 1-2 రోజుల్లో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై మిగిలిన స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల భారాసా నుంచి కాంగ్రెస్ లో చేరిన వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డికే మల్కాజ్గిరి సీటు వశమైంది. మొదట చేవెళ్ల నుంచి పోటీ చేస్తారని భావించినప్పటికీ అక్కడి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి హస్తంగోటికి చేరడం వల్ల ఆ టికెట్ ఆయనకే కేటాయించారు. సికింద్రాబాద్ స్థానం కోసం ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పోటీ పడినప్పటికీ గులాబీ పార్టీ నుంచి వచ్చిన సీనియర్ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. ఆదిలాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ ను బరిలో దించారని భావించినా స్థానికంగా వస్తున్న వ్యతిరేకతతో రిమ్స్ లో పనిచేస్తున్న డాక్టర్ సుమలతను బరిలో దించారని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ నాయకత్వం సుముఖంగా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ స్థానం నుంచి సుప్రీంకోర్టు న్యాయవాది షెహనాజ్ ను బరిలో దించారని రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది. వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్య పేరును పరిశీలిస్తుండగా ఇటీవల పార్టీలో చేరిన సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ లో చేరికతో టికెట్ ఆయనకొచ్చే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఖమ్మం లోక్సభ నుంచి పోటీ అధికంగా ఉన్నప్పటికీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. మెదక్ నుంచి పోటీ చేసేందుకు నీలం మధుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. భువనగిరి టికెట్ విషయంలో కోమటిరెడ్డి సోదరుల ప్రభావం అధికంగా ఉంటుందని భావిస్తున్న పార్టీ ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తోంది. ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులతో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమావేశమయ్యారు. అక్కడి తాజా రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వలసలు మరింతగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి కాంగ్రెస్, భాజపాలు తమ వ్యూహాలకు మరింత పదును పెడుతూ జిల్లాల్లో బలమైన నాయకులను తమ వైపు తిప్పుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. విపక్ష భారాస తమ పార్టీ నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్సభ సెగ్మెంట్లో కాంగ్రెస్ 3వ స్థానానికి పరిమితమైంది. అక్కడ అభ్యర్థి ఎంపికలో ఆచితూచి వ్యవహరించడమే కాక ఇతర పార్టీలో ఉన్న బలమైన నాయకులను చేర్చుకునే ప్రయత్నం ప్రారంభించింది. ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పార్టీ గూటికి చేరారు. త్వరలోనే మరికొందరు చేరనున్నట్లు సమాచారం. ఆదిలాబాద్ తర్వాత చేవెళ్ల, సికింద్రాబాద్ లోక్సభ స్థానాలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. భారాసా నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డి చేవెళ్ల అభ్యర్థి కాగా వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి మల్కాజ్గిరి అభ్యర్థి అయ్యారు. ఈ 2 లోక్సభ స్థానాల పరిధిలో మరికొందరు చేరనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. భారాసాకు చెందిన పలువురు సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్, భాజపాలలో చేరి మళ్లీ ఎంపీ అభ్యర్థులు కాగా మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు అనేక చోట్ల పార్టీ మారారు. ఇందులో కాంగ్రెస్ లో చేరిన వారి సంఖ్య ఎక్కువ. భాజపా విషయానికొస్తే ఖమ్మం, వరంగల్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇటీవలే భాజపాలో చేరారు. ఈయనను అభ్యర్థిగా ప్రకటించవచ్చనే ప్రచారముంది. కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కాషాయ కండువా కప్పుకున్నారు. విపక్ష పార్టీకి చెందిన మరో ముఖ్య నాయకుడి కోసం భాజపా గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి అభ్యర్థులుగా ఎవరుంటారనేది కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికీ చెప్పలేని పరిస్థితి. రానున్న వారం 10 రోజుల్లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశముందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఓవైపు ఇంజనీర్లు, మరోవైపు గుత్తేదారుల ప్రతినిధులకు చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన డిజైన్స్, అందులోని సందేహాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ విడివిడిగా సమావేశమవుతోంది. ఆనకట్టల నిర్వహణ, ప్రత్యేకించి 2019 పరిణామాల తర్వాత తీసుకున్న చర్యలు, చేసిన తనిఖీలపై కమిటీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ సభ్యులతో ఇవాళ సమావేశం కానున్న కమిటీ ఆనకట్టల వర్కింగ్ మోడల్స్ ను పరిశీలించనుంది. జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నియమించిన చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ రెండో రోజు సుమారు 12 గంటల పాటు జలసోధలో ఇంజనీర్లు, గుత్తేదారుల ప్రతినిధులతో కమిటీ సమావేశమైంది. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ఇంజనీర్లతో మొదటి రోజు సమావేశమైన కమిటీ రెండో రోజు వారితో కూడా భేటీ అయ్యింది. 3 ఆనకట్టలకు సంబంధించిన డిజైన్స్ గురించి వారిని పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. అన్నారం, సుందిళ్ల డిజైన్స్ ను తామే రూపొందించామని, మేడిగడ్డ డిజైన్ మాత్రం ఎల్ఎన్టీ సంస్థ రూపొందిస్తే ఐఎస్ కోడ్ నిబంధనల ప్రకారం ఆమోదించామని సీడీఓ ఇంజనీర్లు కమిటీకి వివరించినట్టు సమాచారం. డిజైన్లు ఎవరు తయారు చేశారు, ఎవరు ఆమోదించారు, ఎవరి కారణంగా అయినా మార్పులు చేయాల్సి వచ్చిందా, మార్పులు చేస్తే ఎవరి అనుమతి తీసుకున్నారు తదితర ప్రశ్నలను కమిటీ ఇంజనీర్లను అడిగింది. సీకెంట్ ఫైల్స్ కు సంబంధించి కూడా పూర్తి వివరాలు తీసుకుంది. మొత్తం 9 అంశాలకు సంబంధించిన ప్రశ్నావళి ఇచ్చి వాటికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ స్పష్టం చేసింది. 3 ఆనకట్టల నిర్మాణాన్ని పర్యవేక్షించిన ఇంజనీర్ల నుంచి కూడా కమిటీ వివరాలు తీసుకుంది. నిర్మాణానికి ముందు ఇన్వెస్టిగేషన్స్ నిర్దేశిత విధానంలో చేశారా లేదా అని అడిగింది. మేడిగడ్డ విషయంలో షీట్ ఫైల్స్, సీకెంట్ ఫైల్స్ మార్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించింది. రాఫ్ట్ ఫౌండేషన్ గురించి కూడా ఆరా తీసింది. ముందు అనుకున్న సమయం కన్నా తక్కువ వ్యవధిలోనే మేడిగడ్డ ఆనకట్ట పూర్తి చేసిన తరుణంలో నాణ్యతకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారని, క్వాలిటీ కంట్రోల్ నివేదికలు ఎవరికి ఇచ్చారని కమిటీ అడిగింది. ఎక్కడైనా నాణ్యతా లోపాలు ఉంటే ఎవరి దృష్టికి తీసుకెళ్లారు, వాటిని ఎలా సరిచేశారు, దానిపై తీసుకున్న చర్యలు ఏమిటని అడిగింది. ఆనకట్టల నిర్వహణ బాధ్యతలు చూసిన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఇంజనీర్లతో సమావేశమైన కమిటీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన నిర్వహణ చర్యల గురించి, నిర్వహణలో భాగంగా చేసిన తనిఖీలు, వాటి వివరాలను కూడా అడిగింది. 2019లో ఆనకట్టల వెనుక భాగంలో ఉన్న సీసీ బ్లాక్ దెబ్బతినడం సహా ఇతరత్రా పరిణామాల అనంతరం తీసుకున్న చర్యలపై కమిటీ ప్రధానంగా దృష్టి సారించింది. ఆ తర్వాత నిర్వహణ చర్యలు ఏ మేరకు చేపట్టారు, ఎన్నిసార్లు తనిఖీ చేశారు, వాటికి సంబంధించిన సమగ్ర వివరాలు కావాలని అడిగింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టను నిర్మించిన గుత్తేదారుల ప్రతినిధులతోనూ కమిటీ సమావేశమైంది. మేడిగడ్డకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్, ఫౌండేషన్ గురించి కమిటీ ఎక్కువగా ఆరా తీసింది. నిర్మాణ పనులు ప్రారంభించే ముందు ఎటువంటి పరీక్షలు చేశారు, ఫౌండేషన్ ఎంత స్థాయిలో తీసుకున్నారు తదితర ప్రశ్నలు అడిగారు. వీటితో పాటు నిర్మాణ పర్యవేక్షణ, మార్పులు చేర్పులు, అనుమతులు, నాణ్యతాపరంగా తీసుకున్న జాగ్రత్తల గురించి గుత్తేదారుల నుంచి కమిటీ వివరాలు తీసుకుంది. నీటిపారుదల శాఖ ఇచ్చిన డిజైన్ల ప్రకారమే ఇంజనీర్ల పర్యవేక్షణలో తాము ఆనకట్ట నిర్మించినట్లు కమిటీకి గుత్తేదారులు వివరించినట్లు తెలిసింది. రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ సభ్యులతో చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ ఇవాళ సమావేశం కానుంది. ఇప్పటి వరకు వచ్చిన వివరాలు, తదుపరి కార్యాచరణపై వారితో చర్చించనున్నారు. 3 ఆనకట్టల నిర్మాణం కోసం రూపొందించిన నమూనాలను కమిటీ ఇవాళ పరిశీలించనుంది. 3 రోజుల పర్యటన ముగించుకుని కమిటీ సాయంత్రం ఢిల్లీ వెళ్లనుంది. ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసులో గురువారం రాత్రి ఆయన నివాసంలో సోదాలు చేసి కొద్దిసేపు విచారించిన అధికారులు వెంటనే అదుపులోకి తీసుకుని తమ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కేజ్రీవాల్ చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన కొన్ని గంటల్లోనే రంగంలోకి దిగిన ఈడీ ఆయన్ను అరెస్టు చేసింది. ఈడీ చర్యలకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా నేడు ఆ పిటిషన్పై విచారణ జరిగే అవకాశం ఉంది. సీఎం పదవిలో ఉన్న వ్యక్తిని దర్యాప్తు సంస్థ అరెస్టు చేయడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం విశేషం. సార్వత్రిక ఎన్నికల వేళ ఢిల్లీ మద్యం కేసుతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేగం పెంచింది. ఈ కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత సహా ఇప్పటి వరకు 16 మందిని అరెస్టు చేసిన ఈడీ ఈ కేసు అభియోగ పత్రాల్లో పలుమార్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును ప్రస్తావించింది. ఈ కేసు విచారణకు హాజరు కావాలని ఈడీ 9 సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ నిరాకరించిన కేజ్రీవాల్ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనను గురువారం తోసిపుచ్చిన హైకోర్టు ఈడీని వివరణ కోరింది. తదుపరి
తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. వెంటనే కేజ్రీవాల్ తరపు న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశాన్ని అత్యవసర జాబితాలో చేర్చి విచారణ జరిపించేందుకు ప్రయత్నిస్తుండగానే ఈడీ అధికారుల బృందం సెర్చ్ వారెంట్తో కేజ్రీవాల్ నివాసానికి వెళ్లింది. సోదాలు చేసి కేజ్రీవాల్ ను ప్రశ్నించిన ఈడీ అధికారులు రాత్రి 9 గంటల సమయంలో ఆయన్ను అరెస్టు చేశారు. మరోవైపు కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారుల బృందం చేరుకోగానే ఒక దశలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆప్ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ పరిస్థితుల్లో కేజ్రీవాల్ ను ఆయన ఇంటి వెనుక గేటు నుంచి బయటకు తీసుకెళ్లి ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఈడీ కార్యాలయానికి వెళ్లే దారులన్నింటినీ ఢిల్లీ పోలీసులు మూసేశారు. కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇవాళ కేజ్రీవాల్ ను ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని, మద్యం కేసులో ప్రశ్నించడం కోసం కస్టడీకి అప్పగించాలని కోరుతామని ఈడీ అధికారులు తెలిపారు. గురువారం నాటి సోదాల్లో కేజ్రీవాల్ నివాసంలో కేసుకు సంబంధించిన ఆధారాలేవీ లభించలేదని, 70,000 నగదును ఈడీ అధికారులు తమకు అప్పగించారని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. అరెస్టుకు ముందు కేజ్రీవాల్ మొబైల్ ఫోన్ ను దర్యాప్తు అధికారులు తీసుకున్నారని చెప్పారు. తమ అగ్రనేత అరెస్టును వ్యతిరేకిస్తూ నేడు దేశవ్యాప్తంగా భాజపా కార్యాలయాల ఎదుట నిరసనలకు ఆమ్ ఆద్మీ పిలుపునిచ్చింది. లోక్సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అరెస్టు పెద్ద రాజకీయ కుట్రేనని ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా ఆరోపించారు. కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆప్ నేత ఢిల్లీ మంత్రి ఆతిషీ ప్రకటించారు. అవసరమైతే జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుపుతారని పేర్కొన్నారు. మరోవైపు కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు గురువారం రాత్రి సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ఇంటికి వెళ్లి వెంటనే విచారణ జరిపించారని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు ఇవాళ విచారణకు అంగీకరించింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే విపక్షాలను అధికార భాజపా లక్ష్యంగా చేసుకుందని పలు పార్టీలు ధ్వజమెత్తాయి. ఫ్యాసిస్టు విధానాలతో భాజపా అగాధంలోకి కూరుకుపోయిందని మండిపడ్డాయి. భాజపాకు ప్రతిపక్ష ఇండియా కూటమి తగిన సమాధానం చెబుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఢిల్లీ మద్యం కేసులో సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేయడాన్ని పలు పార్టీల నాయకులు తీవ్రంగా ఖండించారు. భయపడిన ఓ నియంత ప్రజాస్వామ్యాన్ని చంపేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మీడియాతో సహా అన్ని సంస్థలను బంధించి పార్టీలను విచ్ఛిన్నం చేస్తూ, కంపెనీల నుంచి డబ్బు వసూలు చేస్తూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఖాతాను స్తంభింపచేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తున్నారని, దీనికి ఇండియా కూటమి తగిన సమాధానం చెబుతుందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. కేజ్రీవాల్ అరెస్టును తమిళనాడు సీఎం స్టాలిన్ ఖండించారు. దశాబ్దం పాటు వైఫల్యాలకు తోడు ఓటమి భయంతోనే కేజ్రీవాల్ ను అరెస్టు చేశారని విమర్శించారు. ఫాసిస్టు విధానాలతో భాజపా అగాధంలోకి కూరుకుపోయిందని మండిపడ్డారు. కేజ్రీవాల్ అరెస్టు అభ్యంతరకరమని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. విపక్షాల గొంతు నొక్కేందుకే కేజ్రీవాల్ ను అరెస్టు చేశారని పేర్కొన్నారు. కేజ్రీవాల్ అరెస్టుతో భాజపా 3 లైన్ల అజెండా నిరూపితమైందని అన్నాడీఎంకే పేర్కొంది. తమను వ్యతిరేకించిన వారు జైలు నుంచి పోటీ చేయడం, పార్టీ నిధులు వాడుకోకుండా చూడటమే భాజపా అజెండా అని ఆరోపించింది. బెయిల్పై బయటకు వచ్చిన వారితోనూ పొత్తుకు భాజపా వెనుకాడదని విమర్శించింది. కేజ్రీవాల్ అరెస్టును ఖండించిన సిపిఐ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి లోక్సభ ఎన్నికల్లో భాజపాకు ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. భాజపా నైరాస్యం పూర్తిగా కనబడుతోందని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా విమర్శించారు. 400 సీట్లు గెలవలేమని తెలిసే దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. కేజ్రీవాల్ అరెస్టును ఖండించిన భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రాజకీయ ప్రత్యర్థులను నిరాధార ఆరోపణలతో లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు. రాజకీయ ప్రతీకారమే భాజపా ఏకైక లక్ష్యమని మండిపడ్డారు. చట్టం నుంచి తప్పించుకోవడానికి కేజ్రీవాల్ చేసిన సుదీర్ఘ ప్రయత్నాలు ఫలించలేదని భాజపా పేర్కొంది. చివరకు చట్టం ఆయన్ను పట్టుకుందని వెల్లడించింది. కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, మద్దతుదారులు చేపట్టిన ఆందోళనలు అవినీతి వేడుకలా ఉన్నాయని భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర విమర్శించారు. దీనిని ప్రజలు, కోర్టులు అంగీకరించవని పేర్కొన్నారు. ఢిల్లీ పౌరులతో పాటు దేశ పౌరులకు కేజ్రీవాల్ అవినీతిపరుడనే విషయం తెలుసునని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ అరెస్ట్ అకస్మాత్తుగా జరగలేదని, ఈడీ అనేకసార్లు ఆయనకు సమ్మన్లు జారీ చేసిందని తెలిపారు. కేబినెట్ ఆమోదం లేకుండా కేజ్రీవాల్ ప్రభుత్వం మద్యం విధానానికి ఆమోదం తెలిపి రాత్రికి రాత్రే ఎందుకు రద్దు చేసిందని సంబిత్ పాత్ర ప్రశ్నించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, మద్దతుదారులు ఎన్ని నిరసనలు చేసినా మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్లకు కోర్టుల్లో ఎలాంటి ఉపశమనం లభించలేదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో వైకాపా సర్కార్ కార్యనిర్వాహక రాజధానిగా కీర్తిస్తున్న విశాఖలో లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ రాకెట్ బట్టబయలైంది. ఎన్నికల వేళ ఏకంగా 25,000 కిలోల మాదక ద్రవ్యాల కంటైనర్ బ్రెజిల్ నుంచి విశాఖ చేరడం సంచలనం సృష్టిస్తోంది. అయితే కంటైనర్ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ సంస్థ పేరిట బుక్ అవ్వగా తనిఖీల ప్రక్రియకు వైకాపా నేతలు ఆటంకం కలిగించినట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం విజయవాడ చిరునామాతో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వేల కోట్ల విలువైన హెరాయిన్ గుజరాత్లోని ముంద్రా పోర్టులో పట్టుబడ్డం సంచలనం సృష్టించింది. అది మరొక ముందే ఇప్పుడు నేరుగా బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకే లక్షల కోట్ల విలువైన మాదక ద్రవ్యం దిగుమతి కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. రాష్ట్రంలో గంజాయి పొగలు ఊరూరా వ్యాపిస్తున్న వేళ డ్రగ్స్ పట్టుబడ్డం మరింత ఆందోళన కలిగిస్తోంది. సీబీఐ నమోదు చేసిన వివరాల ప్రకారం బ్రెజిల్లోని శాంటోస్ పోర్టు నుంచి చేపలు, రొయ్యల మేతలో ముడి పదార్థంగా వాడే ఎండిన ఈస్ట్ బ్యాగులతో ఓ కంటైనర్ విశాఖకు బయలుదేరింది. ఈ కంటైనర్ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బుక్ అయింది. జర్మనీ పోర్టు మీదుగా వస్తున్న సమయంలో కంటైనర్ ను స్క్రీనింగ్ చేశారు. అందులో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు అనుమానించారు. ఇంటర్పోల్ అప్రమత్తమై ఈమెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడంతో సీబీఐ రంగంలోకి దిగింది. ఈ నెల 16న నౌక విశాఖ చేరింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఉమేష్, ఆకాష్ కుమార్ మీనా, గౌరవ్ మిట్టల్ బృందం స్థానికంగా కస్టమ్స్ అధికారుల సాయంతో తనిఖీలు చేపట్టింది. కంటైనర్ లోపల ఒక్కో బ్యాగ్లో 25 కేజీల చొప్పున 1000 బ్యాగులు గుర్తించింది. అంటే 25,000 కేజీల ఎండిన ఈస్టును సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ ల్యాబ్ నుంచి సాంకేతిక నిపుణుల బృందాన్ని పిలిపించి ఈ నెల 19న నమూనాలు సేకరించి నార్కోటిక్ డ్రగ్స్ డిటెక్షన్ కిట్ల ద్వారా పరీక్షించారు. మొత్తం 49 నమూనాల్ని పరీక్షించగా 27 నమూనాల్లో నల్లమందు, మార్ఫిన్, కొకైన్, హెరాయిన్, యాంఫటేమిన్, మెస్కలిన్ వంటి నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నట్లు తేలింది. ర్యాండమ్ గా తనిఖీ చేసిన మరో 20 ప్యాకెట్లలోనూ కొకైన్, మెథాక్వలోన్ అనే 2 రకాల డ్రగ్స్ కలిసి ఉన్నట్లు ఫలితాలొచ్చాయి. ఒక్కో బ్యాగ్లో ఎంత మేర డ్రగ్స్ ఉన్నాయనే లెక్క తేలాల్సి ఉంది. ఈ మాదక ద్రవ్యాలు అత్యంత ఖరీదైనవిగా అధికారులు చెబుతున్నారు. ఒకవేళ 25,000 కిలోల్లో భారీ మోతాదులో మాదక ద్రవ్యాలు లభిస్తే లక్షల కోట్ల డ్రగ్స్ రాకెట్ గా ఈ కేసు నిలవనుంది. ఇందులో అంతర్జాతీయ నేరముఠా ప్రమేయం ఉండొచ్చని సీబీఐ భావిస్తోంది. పోర్టుకు చేరిన సదరు కంటైనర్ ను తెరిచే క్రమంలో సీబీఐకి ఆటంకాలు కలిగించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోర్టు ఉద్యోగులు సంఘటనా స్థలం వద్ద గుమిగూడడంతో కేసు విచారణలో కొంత జాప్యమైనట్లు సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. వైకాపా పెద్దల ఒత్తిళ్లతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కొందరు తమ వ్యక్తిగత హోదాల్ని ఉపయోగించి కంటైనర్ ను తెరవకుండా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కంటైనర్లోని నమూనాలు పరీక్షించే సమయంలోనూ సహకరించాల్సిన అధికారులు అడ్డంకులు సృష్టించారని సమాచారం. వర్ష సూచన ఉండడంతో సరకు తడిచిపోకుండా కంటైనర్లో భద్రపర్చాలని సంధ్య ఆక్వా కంపెనీ ప్రతినిధులు సీబీఐని కోరారు. ఆ మేరకు కంటైనర్లను సురక్షితంగా కస్టడీలో ఉంచాలని పోర్టు అధికారుల్ని సీబీఐ ఆదేశించింది. కంటైనర్ సీల్ తీసినప్పటి నుంచి నాట్కో పరీక్షలు నిర్వహించడం, ఫలితాలు, మళ్లీ తిరిగి సీల్ వేయడం వరకు అన్నీ వీడియోగ్రఫీ చేయించారు. మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహా గుర్తు తెలియని మరికొందరిపైన కేసు నమోదు చేశారు. విశాఖ మేజర్ పోర్టు చరిత్రలోనే కంటైనర్లో ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడ్డం పోర్టు వర్గాల్ని కుదిపేస్తోంది. నిషేధిత డ్రగ్స్ ఖరీదు గ్రాముల్లోనే వేలల్లో ఉంటుంది. అలాంటిది 25,000 కిలోలు ఉన్న ఈ డ్రగ్స్ ఎంత ఉంటాయన్నది హేతుబద్ధంగా తేలాల్సి ఉంది. 2021 సెప్టెంబర్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుజరాత్లోని ముంద్రా పోర్టులో 21,000 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుకున్నారు. వాటిలో భారీగా హెరాయిన్ బయటపడింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన కంటైనర్లు విజయవాడకు చెందిన ఓ ట్రేడింగ్ సంస్థవిగా గుర్తించారు. టాల్కమ్ పౌడర్ ముసుగులో డ్రగ్స్ దంతా నిర్వహిస్తున్నట్లు అప్పట్లో తేలింది. అది రాష్ట్రంలోని ఓ వైకాపా నేత బినామీకి చెందిన కంపెనీగా ఆరోపణలు వచ్చి రాజకీయ దుమారం రేగింది. ప్రస్తుతం విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ కంటైనర్ సంస్థ సంధ్య ఆక్వా కంపెనీ కోవిడ్ సమయంలో సీఎం సహాయ నిధికి 50 లక్షల రూపాయలు ప్రకటించింది.
కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా పరిశ్రమలో గురువారం సిబిఐ సోదాలు జరిగాయి. 7 అధికారుల బృందం పరిసర ప్రాంతాలను తనిఖీ చేశారు. అందులో పనిచేస్తున్న సిబ్బంది, కూలీల నుంచి వివరాలు సేకరించారు. ప్రకాశం జిల్లా ఈదుమూడికి చెందిన సంధ్య ఆక్వా కంపెనీ డైరెక్టర్ కోనం హరికృష్ణ, కంపెనీ ప్రతినిధులు గిరిధర్, పూరి శ్రీనివాస కృష్ణమాచార్య, శ్రీకాంత్, భరత్ కుమార్లను సిబిఐ బృందం ప్రశ్నించింది. కంపెనీ ప్రతినిధులు తమ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని సిబిఐ తెలిపింది. ఈస్ట్ను తొలిసారిగా రొయ్యల ఫీడ్ తయారీ కోసం దిగుమతి చేసుకున్నట్లు కంపెనీ ప్రతినిధులు మీడియాకు చెప్పారు. అందులో మాదక ద్రవ్యాలున్నాయంటూ సిబిఐ అధికారులు పరీక్షలు చేశారని తెలిపారు. అసలు ఏం జరిగిందో తెలియదని సిబిఐ విచారణకు సహకరిస్తామని చెప్పారు. ఫిబ్రవరిలో కొత్తగా ఫీడ్ ప్లాంట్ స్టార్ట్ చేసామండి. దానికి మనం రకరకాల రా మెటీరియల్స్ వాడతామండి. దాంట్లో ఈస్ట్ అనేది ఒకటండి. ఈ బ్రెజిల్ లో దొరికే ఐసీసీ కంపెనీ ఈస్ట్ క్వాలిటీ బాగుంటుందని చెప్పి మనకు తెలిసిన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు సజెస్ట్ చేస్తే ఈ కంపెనీని అప్రోచ్ అయ్యి వాళ్ళతో మెయిల్ కమ్యూనికేషన్, వాట్సాప్ కమ్యూనికేషన్ చేసి మనం ఆర్డర్ ప్లేస్ చేసి తెప్పించామండి. సిబిఐ వాళ్ళు వచ్చి వాళ్ళు టెస్ట్ చేసుకున్నారండి. సస్పిషియస్ గానే ఉందని చెప్పి దాన్ని ఫైనల్ గా ల్యాబ్ టెస్ట్ కి పంపుతాను అన్నారు. సో ఇది ఏది అనేది డిక్లేర్ అనేది ల్యాబ్ లో గానీ మనకు తెలియదని చెప్పి చెప్పారండి వాళ్ళు. దాంట్లో ఏముందనేది మనకి తెలియదండి. అది గవర్నమెంటే దాన్ని చేసి చెప్తారండి మనకి. మామూలుగా ఈ కెమికల్స్ అవి యూరోప్ నుంచి తెప్పిస్తూ ఉంటాం మన వేరే ఇండస్ట్రీస్ కి. సో ఎప్పుడు కూడా ఇలాంటిది మనం ఫేస్ చేయలేదండి. ఇదే ఫస్ట్ టైం. మాకు అంత కొత్తగా ఉంది. అసలు ఎట్లా ముందుకెళ్ళాలో కూడా మాకు అర్థం కావట్లేదు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్పై వివరణ ఇవ్వాలని ఆయనకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ప్రసన్న కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి భారాస ఎమ్మెల్యే విజయుడికి నోటీసులు జారీ చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ బరిలో భారాస నుంచి విజయుడు, కాంగ్రెస్ నుంచి సంపత్ కుమార్, బీఎస్పీ నుంచి ప్రసన్న కుమార్ పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిపై విజయుడు దాదాపు 30,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఉండవల్లి మండలం పుల్లూరు పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న విజయుడు రాజీనామా చేయకుండానే ఎన్నికల్లో నామినేషన్ వేశారని పిటిషనర్ తెలిపారు. అందులో తాను ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేశానని పేర్కొనలేదని, ఎన్నికల నియమావళి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి ఆ వివరాలను అఫిడవిట్లో పేర్కొనాలన్నారు. ఫలితంగా విజయుడి ఎన్నిక చెల్లదని ప్రకటించేలా ఈసీకి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు విచారణను వచ్చే నెల 18కి వాయిదా వేసింది. ఎన్నికలకు ముందు కూడా విజయుడి నామినేషన్ను తిరస్కరించాలని ప్రసన్న కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అప్పటికే నోటిఫికేషన్ రావడం వల్ల ఈ దశలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత విజయుడు గెలిస్తే దాన్ని సవాలు చేసుకోవచ్చని ఆ పిటిషన్లో వాదనలు ముగించింది. ఫలితంగా ప్రసన్న కుమార్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న ఔషధ దుకాణాలపై రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ విభాగం 3 చోట్ల దాడులు నిర్వహించింది. పీరియడ్స్ సమయంలో అధిక రక్త ప్రవాహాన్ని ఆపుతుందంటూ ప్రకటనలు ఇస్తూ ఔషధాలు అమ్ముతున్న కామారెడ్డిలోని ఓ మందుల దుకాణంపై కేసు నమోదు చేశారు. ఓ ఇంజెక్షన్కు ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్న కొత్తగూడెంలోని ఓ దుకాణంతో పాటు మల్కాజ్గిరిలోని మరో దుకాణంపై కేసు నమోదు చేశారు. సంబంధిత ఔషధాలను ప్రస్తుతం సీజ్ చేశామని, విచారణ పూర్తయిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఔషధ నియంత్రణ విభాగం అధికారులు తెలిపారు. జల్సాలకు అలవాటు పడి విద్యుత్ మోటార్లను దొంగిలిస్తున్న ముఠాను హన్మకొండ జిల్లా పరకాల పోలీసులు పట్టుకున్నారు. వాహనాలను తనిఖీలు చేస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా వెళుతున్న 2 కార్లను తనిఖీ చేశారు. అందులో అనుమానాస్పదంగా విద్యుత్ మోటార్లను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా మోటార్ల దొంగతనానికి పాల్పడుతున్నట్లు తేలిందని అధికారులు తెలిపారు. నిందితుల నుంచి 2 కార్లు, 4 సెల్ ఫోన్లు, 11 విద్యుత్ మోటార్లు, 57 కిలోల కాపర్ వైర్ను, 41,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 14,19,400 రూపాయలు ఉంటుందని వెల్లడించారు. నిందితులలో ఒకరు మైనర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీళ్ళపై తల్లిదండ్రులు కూడా పెద్దగా శ్రద్ధ లేదు. పేరెంట్స్ చెయ్యి మాకు నీచినని, మాకు కనపడట్లేదని చెప్పిన సందర్భంలో వీళ్ళు వాడిన మోటార్ వెహికల్స్, వీళ్ళు కార్లు, హైరింగ్ కార్లు, సెల్ఫ్ డ్రైవింగ్ అంటే అతని లైసెన్స్ ఉంది, సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటున్నప్పుడు కార్లు హైరింగ్ ఇస్తారు. వాళ్ళ కార్ తీసుకొచ్చుకొని అట్లా చేయడం జరిగింది.